నమస్తే టిఆర్ నిజం. నేను మీ రమేష్. ఇక స్థానిక సంస్థల ఎలక్షన్లలో నేను సర్పంచ్ అనిపించుకోవాలి, నేను వార్డు మెంబర్ అనిపించుకోవాలని చెప్పేసి జనం అందరూ ఆతృతలో ఉన్నారు. ప్రతి ఒక్కరు డబ్బులు ఖర్చు పెడతాడు, ప్రతి ఒక్కరు అనిపించుకోవాలని ఆశ ఉంటుంది. కానీ విఘ్నుడెవడు, ఎవడైతే పని చేస్తాడు, ఎవడైతే ప్రజా సమస్యలను తీరుస్తాడని ఆలోచన చేయాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే వాడు ఇచ్చే 500 1000 రూపాయలు తీసుకొని ఓటేస్తే 5 ఏళ్ల తర్వాత మిమ్మల్ని ఆగమాగం చేస్తాడు. ఇక తర్వాత వాడు అవినీతి చేసిండు, అది చేసిండు, ఇవి చేసిండు అంటే వాడు చేయకుంటుంటాడా? మీరు ఫస్ట్ విఘ్నుల్ని, తెలివికల్లవంతుణ్ణి, ఆలోచన పరుని ఎన్నుకుంటే ఆ గ్రామము, ఆ వార్డు సక్రమంగా పనిచేస్తుంది. ఎందుకంటే ఒక దేశానికి గ్రామాలే పట్టుకొమ్మాలని చెప్పేసి నానుడు ఉన్నది. అది వదిలిపెట్టి ఈరోజు డబ్బులకు కకృతి పడి ఓటు వేసినామా, లేకపోతే వీడు మా సుట్టపోడు, లేకపోతే మేము మంది ఎక్కున్నాం కాబట్టి ఓట్లు వేయాలి అని ఆతృతలో ఉంటే ఆగమైపోతారో ఆలోచన చేయాలి. ఇంకోటి, ఊళ్ళల్లో సర్పంచ్ ఎంత ముఖ్యమో వార్డు మెంబర్ కూడా అంతే ముఖ్యం. ఏ సమస్య ఉంటే సర్పంచ్ తోటి కాని సందర్భాన్ని బయటికి తీసుకుపోయి చేసే సందర్భం ఉండాల్సిన అవసరం ఉంటుంది. అంటే ఎంపీడీ ఆఫీస్కో, కనీసం కలెక్టర్ ఆఫీస్కో, లేకపోతే సంబంధిత వ్యక్తులకో తీసుకొచ్చి మా వార్డు సమస్యలు గీ అని చెప్పేసి నెరవేర్చేటువంటి నాయకుడు కావాల్సిన అవసరం ఉన్నది. అలాంటి వాళ్ళను విజ్ఞతతోటి ఓటు వేసి గెలిపించాల్సిన అవసరం మన పైన ఉంది. ఎందుకంటే ఈరోజు ఓటు వేసి తర్వాత వీడు పని చేస్తలేడా, వీడు అవినీతికి పాల్పడ్డా అంటే ఈ చేయకుంటుంటాడా? కాబట్టి మీరు ఓటేసే ముందే విఘ్నుణ్ణి, ఆలోచన పరుణ్ణి, సమస్యలపైన అవగాహన ఉన్నోడిని, అధికారుల దగ్గర పోయి సమస్యను తీర్చేటువంటి నాయకుడిని ఎన్నుకోండి. ఎందుకు 4 సార్లు పోటీ చేసిండు, 5 సార్లు పోటీ చేసిండు అనేది కాకుండా నిజంగా విఘ్నుడెవడు, అసలు ఆలోచన పడేవాడు, ఎవడైతే డెవలప్మెంట్ జరుగుతుందో, ఎవడైతే పొద్దుగా మన దగ్గరకు వచ్చి మన సమస్యను పరిష్కారం చేస్తాడు. ఇక ఊళ్ళో సమస్య పరిష్కారం కాకపోతే పై అధికారుల దృష్టికి తీసుకుపోయి నాయకుడు ఎవడు అని విజ్ఞతతో ఓటు వేసి ఆ గ్రామంలో సంబంధించినటువంటి వార్డు మెంబర్ కానీ సర్పంచ్ కానీ ఎన్నుకుంటే అన్ని విధాలుగా బాగుంటుంది. ఇక తర్వాత ఆగమాగం అయ్యి అంత అయిపోయిందా, మీ వాడు అవినీతి చేస్తాడే అంటే ఇక మరి ఫస్ట్ మన చేతుల్లోనే ఉంటుంది. కాబట్టి ఒకసారి ఆలోచించాలి. వాడు ఇచ్చేటువంటి 500 1000 రూపాయలు ఇక దేనికి ఉపయోగపడతాయో మీకు ఆలోచించుకోవాల్సిన సందర్భం ఉంటుంది. ఇప్పటికైనా ఓటర్ మహాశైలారా, గ్రామస్తులారా, యువకులారా, నిజంగా ఎవరైతే ఆడ సేవ చేస్తారో, ఎవరైతే ఆడ అభివృద్ధి చేస్తారో వాళ్ళను ఎన్నుకొని ఓటేయండి. రేపు పొద్దుగాల మనకు పిలవంగానే అందుబాటులోకి వచ్చే నాయకుడు కావాలి. రేపు పొద్దుగాల రాగానే వాళ్ళ పనిని తొలిపెట్టి ప్రజా సమస్యలు తీర్చేటువంటి నాయకుడు కావాల్సిన అవసరం ఉంటుంది. అలాంటి సేవ చేసే నాయకుడిని ఎన్నుకోండి. కొద్దిమంది 40 సంవత్సరాల నుంచి ఊరిని సేవ చేసుకుంటూ ఉన్నారు, కనీసం వాళ్ళు సర్పంచ్ అనుభవిస్తామంటే లేదు, వాళ్ళకి వార్డు మెంబర్ అవకాశాలు కొన్ని వస్తానే. అలాంటి వాళ్ళని కూడా మీరు గుర్తించండి. ఎందుకంటే ఎవరైతే ప్రజా సేవ చేస్తారో, ఎవరైతే అనుకూలంగా ఉంటారో, ఎవరైతే వాడిని అభివృద్ధి చేస్తారో, ఎవరైతే మనకు ఆదుకుంటారో అలాంటి నాయకుడిని ఎన్నుకొని వాళ్ళను గెలిపించుకుంటే ఆడ గ్రామాభివృద్ధి, వార్డు అభివృద్ధి ఉంటుందని చెప్పి